ఏంటి వైష్ణవి, ఏంటా మాటలు? అయ్యయ్యో, నేనేమన్నాను బావగారు? గుండమ్మ చేత్తో ఎవరికి సాయం చేసినా, ఎవరి షాప్ ఓపెన్ చేసినా వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు బావగారు. ఆ అదృష్టం తనకి ఉపయోగపడట్లేదు. నిజంగా ఆ అదృష్టం తనకి ఉపయోగపడుండుంటే ఎప్పుడో తప్పిపోయిన కూతురు ఈ పాటికే దొరకుండేది. దొరకలేదు పాపం. రే అది మీ అమ్మాయి ఇప్పటికి కూడా లేదురా, తన కోసం చేయని ప్రయత్నాలు లేవు, కానీ ఏ పని అవ్వట్లేదు. అయితే ఓ పని చేస్తే బాగుంటుంది కదరా. చిన్నప్పుడు తన ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోని పేపర్లో వేయిస్తే ఎవరికైనా తెలియవచ్చు కదరా. అలా ఎవరు చెప్తారా? ఎలా తెలుస్తుంది? రే, చిన్నప్పుడు హాస్పిటల్ నుంచి పాపను ఎత్తుకుపోయారు అంటే పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అయి ఉండొచ్చు కదరా. అయితే వాళ్ళు డబ్బుల కోసమే కదా ఆ పని చేస్తారు. ఎవరో ఒకరికి అమ్మేసి ఉండొచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చేసి ఉండొచ్చు. సో వాళ్ళకి తెలిస్తే మీ అమ్మాయి దొరికే అవకాశం ఉంటుంది కదా. ఇదేంటి, నేనేదో గుండమ్మని అవమానిద్దామని అతని ముందు కూతురు టాపిక్ తీసుకొనొస్తే ఇప్పుడు నేను వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయిందేంటి? ఏమండి, అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే కదండి. అవును గుండమ్మ, మన పాపని ఎత్తుకుపోయాడంటే ఖచ్చితంగా పిల్లల్ని నమ్ముకునేవాడే. అయితే పేపర్ యాడ్ ఇవ్వండి. అన్నయ్య మంచి సలహా ఇచ్చారు, థ్యాంక్ యూ. వస్తానమ్మా. అలాగే. సరేరా, వస్తానరా. జాగ్రత్త. వస్తానమ్మా. సరే బాబు. ఏమండి, వెంటనే ఆడిద్దామండి. అలాగే గుండు. హడావుడేంటండి? వచ్చేవాళ్ళు ఏమన్నా మామూలు వాళ్ళ? మనం చెప్పే వెల్కమ్ చూసి వాళ్ళు ఫ్లాట్ అయిపోవాలి. మాట్లాడాల్సిన మాటలన్నీ జరిగిపోయాయి, అవ్వాల్సిన అగ్రిమెంట్లన్నీ పూర్తి అయిపోయాయి. ఇక వెల్కమ్ చెప్పడానికి బొకే అయితే ఏంటి, ఫ్లవర్ ఇస్తే ఏంటి? ఆ, ఆ, ఊరికే తమాషాకి సార్. బొకేలు సాల్వాలంటూ హడావిడి చేస్తున్నారు, దేనికోసం సార్? ఈ రోజు నుంచి మన కాలేజీ కలరే మారిపోతుందమ్మా. నిజమా సార్? నేను ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ బిల్డింగ్ కి కొత్త కలర్స్ ఎప్పుడే ఇస్తారా అని. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెయింట్స్ వేస్తున్నారనమాట. రేయ్, కొత్త కళ రాబోతుందంటే బిల్డింగ్ కి కొత్త పెయింటింగ్ వేస్తున్నామని కాదు. మరి మన కాలేజీకి మంచి రోజులు రాబోతున్నాయమ్మా. కొత్త మేనేజ్మెంట్ రాబోతుంది. కాలేజ్ ని వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. అయితే మీరు వెళ్ళిపోతున్నారా సార్? ఎవరా అదే? యాజమాన్యం ఎవరైనా సరే, ప్రిన్సిపల్ మాత్రం నేనే. అదిగో వచ్చేసినట్టున్నారు. కాలేజ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న కొత్త యాజమాన్యం వీళ్ళ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ సారీ మేడం, వెల్కమ్ టు యువర్ కాలేజ్. మేడం, మీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లోపలికి దయచేయండి. ఏంటి సార్, ఇదేమైనా కొత్త బిల్డింగా ఓపెనింగ్కి రిబ్బన్ కట్ చేయడానికి? బిల్డింగ్ పాతదే అయినా యాజమాన్యం కొత్తది కదా సార్. అందుకే మా ప్రిన్సిపల్ గారు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా చైర్మన్ గారి రూమ్ కి ఇంత అద్భుతంగా డెకరేషన్ చేయించారు. మేడం, మీ దంపతులు ఇద్దరూ కలిసి రిబ్బన్ కట్ చేయండి. ఆహా మేడం, మీరిద్దరూ ఆది దంపతుల్లాగా కలిసి రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే మా కాలేజీ కైలాసం అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మేడం. అవునంటీ, మీరు మా కాలేజీని టేక్ ఓవర్ చేయడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. అవును మేడం, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు హీరోయిన్ గా మీరు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు విద్యా సంస్థకి అధినేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మేమందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చూసావా ఆవిడ చరణ్ మదన్ అనేసరికి ఎలా భజన చేసేస్తుందో.